ఇంకో పక్కన మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గట్టిగా మాట్లాడాలి. చాలా వరకు ఇక్కడ సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువైపోయినాయి. ఎంత భయంకరంగా తయారైనాయంటే ఒక బిడ్డని కాన్పు అంటే సఫరింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది కాబట్టి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఈజీగా తీసి ఇచ్చే పరిస్థితికి ఆప్షన్కి వస్తున్నారు. అదే సమయంలో రెండో బిడ్డను కూడా మళ్ళా సిజేరియన్ చేస్తున్నారు. కొంతమంది సిజేరియన్ చేసిన తర్వాత టుబెక్టమీ ఆపరేషన్, మగవాళ్ళు ఎవరు ఆపరేషన్ చేసుకోరు, మళ్ళీ మూడో ఆపరేషన్ అప్పుడే చేస్తున్నారు. అంటే మూడు కూడా సైమల్టేనియస్ గా చేసే దానివల్ల ఆడవాళ్ళ హెల్త్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నాం. అందుకే మీరు చూసినప్పుడు 70% ఆంధ్రప్రదేశ్లో సిజేరియన్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇది ఒక ప్యాకేజ్ అయిపోయింది. సత్యకుమార్ గారు, మంత్రి గారు ఉన్నారు, మీ బాధ్యత ఎట్లా మోటివేట్ చేయాలన్నా మోటివేట్ చేసి, హాస్పిటల్స్ మోటివేట్ చేసి, దేశంలో ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ సిజేరియన్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఈజీ సొల్యూషన్ కొని ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నాం. మన తర్వాత ఉండేది 50%, 40%, ఆల్ ఇండియా లెవెల్ 20%. ఆల్ ఇండియా అయితే మన దగ్గర 70% ఉండే పరిస్థితి వచ్చింది. ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మిడ్ వైఫ్స్ కింద రాయల్ కాలేజ్ ఆఫ్ మిడ్ వైఫ్స్ ఇంగ్లాండ్ అంటే సేఫ్ డెలివరీకి వీళ్ళని ట్రైన్ చేయడం. సీనియర్ మన నర్సెస్ ఉంటారు, సీనియర్ నర్సెస్ కానీ 1.5 year కోర్స్ ఇది కూడా తయారు చేద్దాం. మళ్ళీ రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది. సేఫ్ డెలివరీ కోసం, నేచురల్ డెలివరీ కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇవన్నీ కూడా బాల్య వివాహాలు కూడా, ఇది కూడా ఒక పెద్ద సమస్య. దీన్ని కూడా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక చైతన్యం కూడా తీసుకురావాలి. ఇది ఒక విధంగా చెప్పాలంటే నేరం అయినా కూడా మనకు తెలియకుండా జరుగుతున్నాయి. దీనన్నిటికీ పరిష్కార మార్గం చైతన్యం తప్ప ఇంకోటి లేదు.